7 గంటలకు జరిగేటువంటి యొక్క ఆరాధనలో ప్రతి ఒక్కరు మీ యొక్క అవకాశాన్ని బట్టి పాలు పొందాలని ఓకే ప్లీజ్ బిసి థ్యాంక్ యూ సిస్టర్. సో పాలు పొందాలనేసి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనకందరికీ సుపరిచితురాలు మాధవి గారు, వారు స్వదేశం నుంచి ఈరోజు రాత్రి మళ్ళీ తిరిగి కోవిడ్ దేశానికి వస్తున్నారు. వారిని బట్టి ప్రార్థన చేద్దాము. అదేవిధంగా వారికి సహోదరి, వారి చెల్లెలు గారు శ్రావణి గారు. సో వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ తప్పకుండా ఆయా సమయాల్లో దేవుని సంఘంలో పాలు పొందాలని తెలియజేస్తూ మంచి సమయంలో మా ప్రియులు శ్యామల గారు, అదేవిధంగా సోలమన్ గారు మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి, ప్రశాంతి గారు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి చక్కగా మళ్ళీ ఆరాధనలో పాలు పొందడము. దేవుని చిత్తమైతే వచ్చే నెలలో, ఈ నెల పురుషుల ఆరాధన, స్త్రీలదమ్మా, ఈ నెలలో స్త్రీల సహవాసానికి దేవుని చిత్తమైతే శ్యామల గారిని వాక్యం అందించాలనేటువంటి మాట ఈ సమయంలోనే నేను తెలియజేస్తున్నాను. సో ప్రత్యేకమైన రీతిలో గతంలో ఒకసారి అద్భుతమైన వర్తమానాన్ని వారు అందించారు. కాబట్టి ఏ రోజు అనేది వారికి తెలియజేస్తే వారు వాక్యాన్ని అందిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించాలని తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలోనికి మనము వెళదాము. కొన్ని నిమిషాలు వాక్య ధ్యానాన్ని, చాలా శ్రేష్టమైనటువంటి సమయముగా వాక్య ధ్యానం చేద్దాము. వెంటనే మనకు బలారాధన కూడా ఉంది. ఒక 20 మినిట్స్ మనం వాక్యంలో పాలు పంచుకుని ఆ తర్వాత బలారాధన పాలు పొంది మనము ముగింపు కార్యక్రమానికి వెళ్ళడానికి ఇష్టపడదాం. హల్లెలూయా. 2 చేతుల పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కేక్ కటింగ్ టైంలోనూ లేకపోతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు అయితే మాత్రం అసలు హృదయం నిండా సంతోషము, మొహం నిండా వెలుగులు, కాంతులు కురుస్తూనే ఉంటూ ఉంటాయి కదా. సో వాక్యం వినేటప్పుడు కూడా అంతే రీతిలో, అంతే సంతోషము, వాక్యాన్ని అంగీకరిస్తున్న కొద్దీ ఇంకనో శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని మనము అనుభవిస్తూ ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మంచి సమయంలో వాక్యంలోకి వెళదాము. రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. కొంచెముగా విత్తువాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. మంచి సమయంలో వాక్యంలోకి వెళ్ళిచుండగా తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువా ఈ లేఖనాలలో ఉన్నటువంటి, ఈ ప్రేమ లేఖలో ఉన్నటువంటి లోతైన సత్యాలు ప్రభువా నాయనా తండ్రి మా హృదయాలకు తాకున్నట్లుగా, మా యొక్క చెవులు విని ప్రభు మా హృదయము గ్రహించినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ బిడ్డలందరికీ తండ్రి వినగల చెవులు, గ్రహించగల మనస్సును మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. సో మంచిది. ఈ మంచి సమయంలో చదవబడినటువంటి వాక్య లేఖనముల గురించి మనం ఆలోచన చేయగలిగితే, కొంచెము విత్తువాడు కొంచెమే పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అనేటువంటి మాటను మనం ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు లేక సంఘస్థులకు చక్కటి మాటలుగా ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. దేవుని సన్నిధిలో విత్తడము అనేటువంటి విషయం కానీ మనకు నేరుగా మనము తెలుసు. ఒక బస్తా బియ్యం, బస్తా ఒడ్లు కానీ లేకపోతే 2 బస్తాల ఒడ్లు నానబెట్టి వాటిని పొలంలో చల్లితే వచ్చేటువంటి మొలకలు, వాటిని మరలా తీసి వేరే చోట వాటిని ఏమంటాం, ఊడుప కాదు, నాట్లు వేయడం. సో నాట్లు వేయడం, స్వదేశం వెళ్ళి ఏదో అంటారు కదా, స్రో ఏదో మంచి వాక్యం ఉంటుంది, అట్లా అయిపోద్ది మన పరిస్థితి. కోళ్ళని కొట్టేటప్పుడు అంటే ఏమంటారంట, స్రో. కాబట్టి అన్ని మర్చిపోయి మనం నిజంగానే ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అది చాలా డేంజర్ పరిస్థితి. కాబట్టి ఆ నాట్లు వేసేటువంటి, అంటే ఒట్లు మనము నానబెడతాము. వాటిని బస్తా వేస్తే గనక, ఒక బస్తా దాన్ని నానబెట్టి వేస్తే దానికి తగినటువంటి పంట మన చేతికి వస్తుంది. 2 బస్తాలు చేయగలిగితే 2 బస్తాలకు తగినటువంటి పంట మన చేతికి వస్తూ ఉంటది. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాటలో కొంచెము విత్తువాడు కొంచెమే పంట కోయును అనేటువంటి మాట. సమృద్ధిగా విత్తువాడు, ఒకవేళ సిస్టర్ 2 కొరింథియన్స్ 9th chapter 6th verses దాంట్లో మీకు ఆ వాక్యం చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, కొంచెము విత్తువాడు కొంచెమే కోయును సమృద్ధిగా. సాధారణంగా కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది కాబట్టి నార్మల్ గా కూడా మనం ఆలోచన చేస్తే ఒక అమ్మాయి అబ్బాయి కొరకు ఎదురు చూసేటువంటి సమయం కావచ్చు. వివాహం చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బాయి అమ్మాయి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో వారి తెప్పలు అంత ఇంత కాదు. ఏమని, మంచి అబ్బాయి దొరకాలి, మంచి అమ్మాయి దొరకాలి అనేటువంటి ఆలోచన కలిగి వారెంతగానో ఆతృత పడుతూ ఉంటారు.
ఆల్రెడీ పెళ్లి చేసుకున్నటువంటి వారిని చూసి, పిల్లలు కనినటువంటి వారిని చూసి వారు ఎంతగానో ఇష్టపడుతూ నా జీవితం కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలని చక్కటి ప్రణాళిక వారు కలిగి ఉంటూ ఉంటారు. అయితే వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. ఒడ్లు నానబెట్టి చేసినటువంటి వ్యక్తి ఏమో పంటకు వస్తున్నాడు. ఒకవేళ ఒక అబ్బాయి మీదే ఫోకస్ పెట్టి ఆ అబ్బాయినే సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉందనుకోండి, ఏం చేస్తారు? తప్పకుండా ఆ అబ్బాయిని సంపాదించుకునేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటది. ఆది కాండము నుండి కూడా దేవుడిచ్చినటువంటి మొదటి జంట ఆదాము అవ్వ మనం ఆలోచన చేస్తే గనక, నేను ఈ వాక్యంలోంచి ఆ వాక్యంలోకి వెళ్తున్నాను. ఎందుకంటే ఏమి విత్తుతామో ఏమి కోస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి మనము విత్తితే ఏమి కోస్తాము అనేటువంటి విషయాలు మనం ఈ రోజున దేవుని సన్నిధిలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఉదయకాల సమయంలోనే మన ప్రియులు శాంతారావు గారు ఒక శారను ప్రార్థన మందిరం అనేటువంటి చక్కటి మందిరంలో గొప్ప పరిచర్య వారు చేస్తారు. ఆ సంఘంలో చక్కటి వర్తమానాన్ని విత్తడానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా చక్కటి గృహ దర్శనాలు కూడా ఈ రోజు సహోదరి దుర్గ వారు మన సంఘానికి శుక్రవారం వచ్చేవారు, ఇప్పుడు శనివారం సెలవు, వారు రావట్లేదు. అదేవిధంగా ఇంకను మన లావణ్య ఇప్పుడు 2 రోజుల్లో 7వ నెలలోకి ఆమె గర్భిణీగా ఉంది. ఆమె దగ్గర కూడా వెళ్ళి దర్శించి ప్రార్థన చేసి రావడం జరిగింది. అదేవిధంగా మధ్యలో కూడా హాస్పిటల్స్ లో ఉన్నప్పుడు మన సంఘ బిడ్డలు వెళ్ళి వాళ్ళని దర్శించి ప్రార్థన చేసి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలుగా దేవుని కృపను బట్టి పరిచర్య చక్కగా కొనసాగడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు. అయితే మనం ఆది కాండములో మొట్టమొదటి జంటను చూసినప్పుడు, ఆదాము అవ్వను చూసినప్పుడు అక్కడ ఒక చక్కని పాట పాడుతాడు అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. అదేంటంటే, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అనేటువంటి మాట. అంటే పురుషుడే తను ఒప్పుకుంటున్నాడు. ఏమనంటే, దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి దేవుడు పురుషుని యొక్క ప్రక్కటి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి మాంసముతో పూడ్చి స్త్రీలుగా చేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ పురుషుడు ఆ మాట ఎరుగును. కాబట్టి నా ఎముకలలో ఎముక, మాంసములో మాంసము అనేటువంటి మాట. సో ఆ ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసము. కాబట్టి ఈమె ఆయన సొత్తుగా కనబడుతుంది. వాక్యం తెలియజేస్తుంది, స్త్రీ పురుషుడు కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు కాదు అనేటువంటి మాట కూడా చాలా క్లియర్ గా ఉంది. ఎందుకనంటే జీవిత కాలము స్త్రీ పురుషునికి లోబడి నడుచుకోవాలి, పురుషుడు స్త్రీని ప్రేమించాలి అనేటువంటి కోణంలో ఆ మాట మనము అర్థం తీసుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా వివాహం అనేది మనము తెలుస్తూ ఉంటది. ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు, వారికి తెలియదు, వీరు వాళ్ళకి తెలియదు. అంటే చెప్తూ ఉంటాం కదా, ఈ వివాహం అనేది పరలోకములోనే, హల్లెలూయా, హల్లెలూయా, వివాహం అనేది పరలోకములోనే దేవుని చేత సిద్ధపరచబడింది. ఆయా సమయాల్లో దేవుడు సిద్ధపరిచినటువంటి వివాహాన్ని మనము మన యొక్క ఆలోచనలతోటి, మన యొక్క ఉద్దేశాలతోటి వాటిని మార్చేస్తూ ఉంటాం. ఆ సమయాల్లో చాలా ఇరుకులు, ఇబ్బందులు కూడా వారు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ దేవుని పైన ఆధారపడి దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూసి ప్రార్థన చేసి నిరీక్షణతో గనక వివాహాలు చేసుకోగలిగితే తప్పక ఆ కుటుంబము శ్రేష్టమైనటువంటి కుటుంబముగా స్థిరపరచబడుతూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ హెవెన్, ఈ మ్యారేజ్ మేడ్స్ ఇన్ హెవెన్ అనేటువంటి మాట ఏదైతుందో దేవుని యొక్క సన్నిధిలో పరలోకంలోనే వారి యొక్క జంట ఏర్పరచబడుతుంది. ఒకరే భర్త, ఒకరే భార్య, లేకపోతే ఆయా విధాలుగా మనకు పిల్లలు. ఈ విధముగా కుటుంబము చక్కగా సమృద్ధిగా ఉండడమే దేవుని యొక్క ఉద్దేశముగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటది. ఈ విధంగా అయితే మనం చెప్పినటువంటి మాట, ఇంకొక మాట నేను చెప్పి వాక్యంలో ముందుకు వెళ్తాను. మొదటి జంటలోనే మరొక మాట కనబడుతుంది. ఆమెకు రెండవ భార్యగా హాగరు కనబడుతుంది. రెండవ భార్యగా హాగరు కనబడుతుంది. 100 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాల వయసులో పిల్లలు లేరనేటువంటి ఒక కారణముతో శారా ఏం చేస్తుందంటే హాగరుతో ఉండి పిల్లలు కను అనేటువంటి మాట చెబితే అబ్రహాము వెంటనే ఆ పని చేసినటువంటి సమయంలో వారికి ఇష్మాయేల్ అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో దేవుని దృష్టిలో మాత్రము ఇక్కడ జంట ఎవరు అంటే గనక ఆదాము అవ్వ మాత్రమే. హల్లెలూయా,
హల్లెలూయా. ఇది హాగరుతో పిల్లవాడు లేకపోతే ఇష్మాయేలు పుట్టడం అనేది దేవుని ఉద్దేశము ఏమాత్రమో కాదు. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒక మంచి విషయం చెప్తాను. మనం పంట గురించి నేను జ్ఞాపకం చేశాను కదా, నేల మంచిదై ఉండి విత్తనము కూడా మంచిదై ఉండాలి. అర్థం చేసుకోండి, నేల మంచిదై ఉండి విత్తనము కూడా మంచిదై ఉండాలి. నేల ఏమో పొడిబారిన నేలో, రాతి నేలో, లేకపోతే కొండో లేదా ఇంకోటో పంటకు పనికిరానటువంటి నేల అనుకోండి, అక్కడ విత్తనము పాతినా గానీ ఏమి రాదు, ప్రతిఫలం అనేది రాదు. లేకపోతే అంటే నేల అనేటువంటిది సరి అయినటువంటిది అయి ఉండాలి. ఒకవేళ నేల మంచిదై ఉండి మంచి చదును, వాటర్ ఉండి, నీరు సప్లై ఉండి, చక్కటి మట్టి కలిగినటువంటిది అయి ఉండి, విత్తనము వేసిన వెంటనే ఫలించేది అయితే గనక, నేల మంచిదైతే గనక విత్తనము కూడా మంచిదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనం ఎప్పుడైతే మంచిది ఉంటుందో, నేల మంచిది అయినప్పుడు మంచి ప్రతిఫలాన్ని, మంచి పంటను అక్కడ మనము కోయగలము. అయితే నేల మంచిదై ఉండి విత్తనం మంచిది కాకపోయినా సరైనటువంటి పంట రాదు. ఒకవేళ నా విత్తనం మంచిదై ఉండి నేల మంచిది కాకపోయినా సరైనటువంటి పంట రాదు. ఇక్కడ అబ్రహాము, శారా నేల మంచిది, విత్తనము మంచిది. వారిలో నుంచి వచ్చినటువంటి సంతానమే ఇస్సాకు సంతానము. అది దేవుడు ఏర్పరిచినటువంటి సంతానం అయి ఉంది. నేల మంచిది లేకపోతే విత్తనము మంచిది అబ్రహాము, హాగరు విత్తనము మంచిది కాదు. దేవుని యొక్క ఉద్దేశములో లేనిది హాగరై ఉంది. సో వారిద్దరి సంతానాన్ని దేవుడు ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయలేదు. ప్రభువా మరి కనీసనే ఇస్మాయిల్ కూడా ఉన్నాడు కదా అంటే, సర్లే వారిని ఆశీర్వదిస్తానులే నేను అనేటువంటి ఒక మాట దేవుడు తెలియజేశాడు. కానీ స్వాస్థ్యాన్ని మాత్రము దేవుడు ఏర్పరిచినటువంటి ఆ జంట అబ్రహాము, శారాకు మాత్రం పుట్టినటువంటి కుమారుడికి ఆ సంతానపు స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతున్నాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి 12 మంది కుమారులు. 12 మంది కుమారులు యూదాలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈ రోజు మనం అంగీకరించినటువంటి ఆయనే సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని ప్రణాళిక. నార్మల్ గా ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో క్రాస్ బ్రీడింగ్ గానీ లేకపోతే ఏదో వేరు సంబంధాల పరిస్థితుల్లో గానీ ఎక్కడ కూడా దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. అన్ని కూడా దేవుడు ఏర్పరిచినటువంటి విధానంలోనే దేవుని యొక్క పరిశుద్ధ కార్యక్రమాలు జరిగినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. సో ఇక్కడ మనం చదివినటువంటి మాటలు, కొంచెము విత్తువాడు కొంచెమే పంట కోయను. చాలా మంది జీవితాల్లో క్రూరత్వాన్ని విత్తుతుంటారు, కోపాన్ని విత్తుతుంటారు. వారి జీవితంలో ఆ కోపాన్నే పంట కోస్తూ ఉంటారు. కత్తి పట్టినటువంటి వాడు కత్తితోనే వారి విత్తిందేంటి, కత్తితో పట్టి కక్షలు విత్తుతున్నారు, కార్పణ్యాలు విత్తుతున్నారు. వారి జీవితంలో జరిగేది వారికే తిరిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. విత్తడం అంటే కేవలము మనము ఆలోచించినటువంటి విధానంలో ధాన్యాన్ని నానబెట్టి విత్తి దానిలో వచ్చినటువంటి పంట మనకి సాదృశ్యముగా తెలుసు. అయితే దేవుని వాక్యం రీతిలో ఆయా రీతిల విత్తనాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయా ద్రాక్షావళి మనకు కనబడుతూ ఉంటుంది. ద్రాక్షావళి విత్తనము ఒక్కసారి పాతితే అది దండలుగా ఆ చెట్టుని అల్లుకొని అది ఒక తాడులాగా అల్లుకునేటువంటి మనకు విత్తనముగా కనబడుతుంటది. సో ఈ విధంగా మన వాక్యం నేర్చుకునేటువంటి సమయంలో విత్తనము సరైనది ఉండాలి, నేల కూడా సరైనది ఉండాలి. అప్పుడే దానిని దేవుడు హర్షించేటువంటిది అనేటువంటి మాట నేను కూడా తెలియజేస్తున్నాను. భార్య భర్తలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి వారి పరిస్థితుల్లో నిజంగా ఆ క్రమంలోనే దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాల్సినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఇంకా మనం ముందుకు వాక్యంలోకి వెళితే సామెతల పత్రికలో మనకు కనబడుతుంది చక్కటి మాటలు. ఏమనంటే నమ్మకముగా విత్తువాడు నమ్మకముగా పంట కోయను అనేటువంటి మాటలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే విత్తనాల గురించి లేకపోతే కుటుంబ వ్యవస్థల గురించి, బిడ్డల గురించి ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని బట్టి, ఆ వాక్యపు పరిస్థితులను బట్టి మన జీవితాన్ని ఇంకనో సరి చేసుకుని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ యొక్క 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, 2 కొరింథీ 9వ అధ్యాయము 6వ వచనంలో మరొకసారి చదువుదాం. పంట కోయును
సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఇంకో మరొక మాట చదవండి, అక్కడే అదే మాట కంటిన్యూ. నిశ్చయించుకున్న కొలది దేవుని సన్నిధిలో సమర్పించమనేటువంటి అదే విధంగా తెలియజేస్తున్నటువంటి మాటలుగా దేవుని సన్నిధిలో సమర్పించేది కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, నువ్వు ఏది విత్తితే అదే నీవు పంట కోస్తావు అనేటువంటి మాట. నువ్వు కోస్తున్నటువంటి ప్రస్తుతపు పంట కూడా నీవు విత్తినటువంటి విత్తనమును బట్టి నీవు మంచిని విత్తితే మంచినే కోస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చెడును విత్తితే తప్పక చెడును కోస్తాది. ఆ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేశాను, ఆ వాక్యం ఏంటంటే గనక రూతు పుస్తకంలో మనకు ఆ నయోమి కనబడుతుంది. నయోమి భర్త కనబడతాడు, తర్వాత తన ఇద్దరు కుమారులు కోడళ్ళు కనబడుతూ ఉంటారు. రూతు విత్తినటువంటి విత్తనం ఏంటంటే తెలుసా? తన అత్తగారికి నమ్మకముగా ఉన్నటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. ఎస్తేరు ప్రార్థన లేకపోతే ఉపవాసం అనేటువంటి కార్యక్రమం చేసింది. తను పొందినటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా? హామాను అనేటువంటి ఒక దుర్మార్గుని చేతుల నుండి తన వంశాన్ని రక్షించినటువంటి స్త్రీగా ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకముగా ఇస్తే నమ్మకముకు తగినటువంటి ప్రతిఫలాన్ని నీవు మనకి విధవరాలు కనబడుతుంది. తనకున్నటువంటి ఆ కొద్దిపాటిలోనే దైవజనుడికి ఏం చేసింది? అప్పము చేసి ఇచ్చింది. తన యొక్క గృహం అంతా కూడా సమృద్ధి కలిగినటువంటి స్త్రీగా మనము ఆ స్త్రీని చూడగలుగుతున్నాం. ఈ విధంగా ఆయా సమయాల్లో ఆయా పరిస్థితుల్లో మనము ఏ విధంగా ఏమి విత్తుతున్నామో దానిని పంట కోసేటువంటి వారముగా మనము ఉందుముగాక. మనము అట్టి రీతిలో ఆశీర్వదించబడుదుముగాక. సో అట్టి ఆ యొక్క ఆలోచనలు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరికైనా మనం సహాయం చేస్తూ ఉంటాం, ఆ మెడికల్ విషయంలోనో లేకపోతే అక్కమ్మల విషయంలోనో ఆయా పరిస్థితుల్లో మనం ఒక్కొక్కసారి మంచి చేస్తున్నా ఏమవుతుంది? చివరికి వచ్చేటప్పటికి చెడు ఎదురవుతూ ఉంటది. కానీ అది తాత్కాలికమే. గాని దేవుని మహాకృపను బట్టి ఆ చేసినటువంటి ఆ మంచికి తగిన ప్రతిఫలం నీ కుటుంబంలో నీవు తప్పకుండా పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా పరిస్థితుల్లో నిజంగా కూడా ఏదైనా పరిస్థితుల్లో ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అవి తాత్కాలికమే. గాని నీ మనస్సును బట్టి నీ హృదయాన్ని బట్టి నీవు వేసినటువంటి విత్తనం ఏదైతే ఉందో దానికి ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావు. అయితే చెప్పబడినటువంటి వాక్యములో నేల మంచిదై ఉండాలి, విత్తనం మంచిదై ఉండాలి, నీ ఆలోచనలు మంచిదై ఉండాలి, నీ ఉద్దేశాలు మంచి అయి ఉండాలి, నీ యొక్క వ్యవహార శైలి మంచిదై ఉంటే తప్పకుండా నీ జీవితంలో కాదు, నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో, లేకపోతే నీ భార్య జీవితంలో, ఇలా నీ కుటుంబ జీవితంలో అన్ని విషయాలలో దేవుడు మేలు చేసి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశాంతి గారు ఒక విత్తనం వేసింది అనుకోండి, ఏం సంపాదించుకుంది? జాన్సన్ గారిని సంపాదించుకుంది. జాన్సన్ గారే ఒక విత్తనం లేకపోతే ఆమెను ఇష్టపడ్డారు. ఏం సంపాదించుకున్నారు? భార్యను సంపాదించుకున్నారు అనేటువంటి మాట. భార్యను సంపాదించుకునేవాడు సంథింగ్ మంచి మాట మనకు కనబడుతుంటది సామెతల గ్రంథంలో. సో ఈ విధంగా ఏదైతే విత్తుతామో, దేని కొరకైతే ఎదురు చూస్తామో, వేటి కొరకైతే ఆశపడతామో వాటిని మనం పొందుకోవాలంటే మనము పొందుకునేటువంటి ముందు ఆ విత్తినటువంటి విత్తనము లేకపోతే ఆశపడినటువంటి విషయాలలో మనం యథార్థత కలిగి ఉండగలగాలి. ఆ మాట అదే చెబుతుంది మనకు. ఏమి విత్తితే అదే కోస్తాము అనేటువంటి, కొంచెము విత్తితే కొంచెమే కోస్తాము, విస్తారముగా విత్తితే సమృద్ధిగా విత్తితే గనక సమృద్ధిగా మనము పంట కోస్తాము అనేటువంటి విషయాన్ని ఈ మంచి సమయంలో మనము వాక్యము ద్వారా నేర్చుకుంటూ అబ్రహాము శారాల్ని మనం చూసాము, అబ్రహాము హాగర్ని మనం చూసాము, ఎస్తేరుని మనం చూసాము, లేకపోతే రూతు తన జీవితంలో జరిగినటువంటి పరిస్థితిని మనం చూసాము. వీరు శ్రేష్టమైనటువంటి వాటిని విత్తారు. ఎస్తేరు అయితే రాజు దగ్గర కూడా భయపడలేదు. రాజు సముఖంలో కూడా తన ప్రవర్తనను యథార్థతను విత్తింది. ఆ విధముగానే హామాను అనేటువంటి ఒక దుర్మార్గుని చేతుల నుండి
తన వంశాన్ని, యూదా వంశాన్ని రక్షించినట్టుగా, ఆ మొర్దుకు అయినటువంటి తన బాబాయిని రక్షించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. నీ జీవితంలో ఏదైతే మంచి జరుగుతుందో, నీ జీవితంలో ఏదైతే నీకు మేలుకరముగా నీ కుటుంబానికి ఉంటుందో, నీవు చేసినటువంటి మంచి కార్యమును బట్టి నీవు ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతున్నావు. నీవు చేసినటువంటి మంచి క్రియలను బట్టి నీవు పొందుకున్నటువంటి ఆ మేలును నీవు అనుభవించగలుగుతున్నాం. వాక్యం బాగా జ్ఞాపకం చేసుకుంటే గనక మా పాస్టర్ గారు ఇవాళ విత్తనాల కోసం చెప్పారు, రెండోది నేల కోసం చెప్పారు. ఒకవేళ ఇందులో ఎవరన్నా రాకపోతే అప్పుడప్పుడు గుర్తుందా, విత్తనాలు లేకపోతే నేల కోసం చేశారు పాస్టర్ గారు ప్రసంగం అనేటువంటి పాస్టర్ గారు గుర్తు. ఇట్లాగా మనం ఎందుకనంటే ఇది హృదయాల్లో స్థిరపరచబడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎప్పుడు కూడా వచ్చి కూర్చున్నామంటే, వాక్యాన్ని విన్నామంటే తప్పక అది ఫలింప చేయబడగలగాలి. ఒకవేళ వివాహాల గురించి అలా ఉంచితే గనక మన హృదయంలో, మన యొక్క ఆలోచనలో మనం ఏమి విత్తినను, ఏమి ఆలోచించినా విత్తనమే, చేస్తున్నటువంటి క్రియ విత్తనమే, ఇస్తున్నటువంటి డబ్బులు విత్తనమే. నేను ఈ రోజు ఇంత సహాయం చేశాను కాబట్టి నాకు తిరిగి ఇంత సహాయాన్ని నేను పొందుకున్నాను. ఏమవుతుంది? విత్తనం అవుతుంది. ఏం కోస్తున్నా? నీకు అవసరమైనటువంటి సమయంలో నీకు సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని నీవు పంట కోస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, విత్తాను కానీ విత్తనాలు పంట చేతికి రాలేదండి, ఇచ్చాను కానీ డబ్బులండి చేతికి తిరిగి రాలేదండి అనేటువంటి మాటలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి ప్రతి పరిస్థితిని మనము మన జీవితంలో ఆలోచన చేస్తూ, అంగీకరిస్తూ ఇంత జాగ్రత్త కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము విత్తనము మంచి విత్తనమై ఉండాలి, లేకపోతే నేల మంచి నేల అయి ఉండాలి. మనం ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన ఒక్కొక్క విత్తనముగా మనం ఆలోచన చేస్తే గనక ఆ పంట కూడా మనం అట్టి రీతిలోనే శ్రేష్టమైన రీతిలో పంటను మనము కోయుదుముగాక. మన కుటుంబాల్లో అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. బిడ్డల జీవితంలో అట్టి ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. మన కష్టార్జితంలో ఉన్నటువంటి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఈ పరిశుద్ధ లేఖనం మనందరి వెనుకల్లో దేవుడు ఒక దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. ఈ సమయంలో లేచి నిలబడదాము. లేచి నిలబడి బల్లారదంలో పాలు పొందేటువంటి వారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే చిన్న వాక్యం చదువుకుని మనము బల్లారదంలో పాలు పొంది వాక్యం మనము ముగింపు ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి మనము సెలవు తీసుకుందాం. ఎందుకంటే చక్కగా సమయానికి మనము అమ్మాజీ గారు భరత్ వాళ్ళ మమ్మీ గారు అనారోగ్యంగా ఉన్నారని తెలియజేశారు. ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వారి తమ్ముడు చిన్నోడు వెటర్నరీ డాక్టర్గా చదువుతున్నాడు. బాబు కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. రండి, బల్లారదంలో పాలు పొందేటువంటి వారు చక్కగా బల్లారదంలో పాలు పొందడానికి మీ హృదయపూర్వకంగా చేరువచ్చి బల్లారదంలో పాలు పొందాలని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ లేఖనంలో నుండి 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనాన్ని. హల్లెలూయా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నైకుందమ్మా చదువునా నైకుంటే. హల్లెలూయా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి వానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి
ఎవరికి వారు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఇదిగో మనము నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువపైన బలియాగమైనటువంటి ఆయన మన నిమిత్తమే, మన పాపముల నిమిత్తమే ఆయన బలియాగమైనటువంటి దేవుడిగా మన మధ్యలో ఉన్నారు. విషయానికి స్తోత్రం. ఆ శిలువ యాగాన్ని చేసుకుంటూ కళ్ళు మూసుకుని ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నా పాపములను భరించినటువంటి దేవుడు తండ్రి, నా ఆలోచనల కొరకే తండ్రి నైనా తలపైన ముండ్ల కిరీటం ప్రభువా నీకు వందనాలు. ఇక ప్రభు నీ చేతులతో చేసినటువంటి పాపములను బట్టి ప్రభువా, ఇగో నా చేతులు నైనా మీ చేతుల్లో ప్రభువా, ఓ నైనా ప్రభువా, ఓ మేకులు ప్రభువా, నా నడతలతో తప్పుడు నడతలతో ప్రభువానికి స్తోత్రం, చెడు నడతల వలన ప్రభువా నీ కాళ్ళలో ప్రభువానికి స్తోత్రం తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఓ తండ్రి నైనా మేకులు ప్రభువానికి స్తోత్రం తండ్రి. మా హృదయ ఆలోచనలు చెడుగా ఉన్నటువంటి సమయంలో ప్రభువా నైనా ప్రభువా హృదయంలో బల్లెపు పోటు తండ్రి నీకు స్తోత్రం ప్రభువా నీకు వందనాలు. నీ కార్యాలతో మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని శుద్ధీకరించారు, మాలో ఉన్నటువంటి పాపములు తీసివేశారు ప్రభువా నీకు స్తోత్రం. అయ్యా సహాయం దయచేయండి నాయన. నీకు నమ్మకముగా మేము జీవించే కృపను అనుగ్రహించిన ప్రభువా ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఇక ప్రభువా ఇచ్చిన కుటుంబాలను దీవించిన ప్రభువా నీకు స్తోత్రం. కుటుంబం అంతటిని రక్షణ మార్గంలో నడిపించిన ప్రభువా నీకు వందనాలు. ఇంకెవరైతే బాప్తిస్వం పొందలేదు ప్రభువా, బాప్తిస్వం పొందినట్లుగా సహాయం దయచేయండి. బాప్తిస్వం పొందినైనా ఎవరైతే ఇంకా బలలో పాలు పొందట్లేదో ప్రభువా నీ కృపలు వారికి నైనా ప్రభువా నీకు స్తోత్రం. వారి జీవితంలో ఉన్న ప్రతి ఆటంకమును యేసుక్రీస్తు నామములో సఫలనైనా తప్పించి మరి ప్రార్థన చేస్తున్నాడు. రాజా నీకు వందనాలు. కుడి చేతిని చాపండి. మీ దగ్గరికి వస్తూ ఉండగా ఆ యొక్క రొట్టెను కుడి చేతిని పాట పాడండి. ఒకటి పాట పాడండి. స్తోత్రం నీకు చేరిన నాడు. ప్రియ సహోదరి, ఇదిగో మీ చేతులకు వస్తున్నటువంటి ఈ రొట్టె ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యమని గుర్తెరిగినటువంటి వారే ఈ యొక్క బలలో పాలు పొందదు. నీ కొరకే ఆయన ఆ శిలువ మీద బలియాగమయ్యాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కళ్ళు మూసుకున్నటువంటి నీకు ఇదిగో ఆ శిలువ, ఆ యొక్క కలువరి గిరిపై వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు నీ జీవితంలో నీకు కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా నీకు వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి. ప్రియ సహోదరి, నీ చేతిలోకి వస్తున్నటువంటి ఈ రొట్టె, ఈ యొక్క ద్రాక్షారసము ప్రభు యొక్క ఆ శిలువలో వేలాడినటువంటి క్రీస్తు వారి రక్తముగా. ప్రియ సహోదరి, హల్లెలూయా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. నీ కృప చూపించింది. భక్తి కలిగినటువంటి వారై ఒక బలలో పాల్గొందాం. శరీరానికి సాదృశ్యముగా ఈ రొట్టె, రక్తానికి సాదృశ్యముగా ఇక ద్రాక్షారసంలో పాల్పొంచుండగా ఇదిగో ఇది పాలు పొందుతున్నటువంటి నీవు శ్రేష్ఠురాలుగా, ధన్యురాలుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా నీకు వందనాలు. చేరిన నాడు కలుషములను. సహోదరి, మీ చేతులకు వస్తున్నటువంటి ఈ యొక్క రొట్టె, ద్రాక్షారసము ఇక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకే శిలువలో బలియాగమయ్యారన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క బలలో పాల్గొనదు. అనాలోచనగా కాకుండా ఇది శ్రేష్టమైనటువంటి కార్యముగా నీవు ఆలోచనతోటి స్తోత్రమయ్యానికి మందానుండి ఒక బలలో పాలు పొందుచుండగా ఇది మీ కొరకైనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి బలలో చేతులుంచుట మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఈ ధన్యతలో ఉన్నటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఇంకెవరికైనా అందకపోతే దయచేసి చేయి చాపండి. నేను మీ దగ్గరికి బల తీసుకురావడం జరుగుతుంది. బలలో పాలు పొందుతున్నటువంటి మనం ఒకరిపైన ఒకరికి ప్రేమ లేకపోతే ఆప్యాయతలు కాకుండా ద్వేషములతోనూ లేక కక్షలతోనూ చెడు ఉద్దేశాలతో లేకుండా
ఇక మంచి హృదయంతో ఈ బలలో పాలు పొందాల్సినటువంటి వారమే ఉన్నాం. ఒకరి తప్పుదములు ఒకరు ఒప్పుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. ఒకరిపైన ఒకరు ప్రేమ కలిగి ఉండాల్సినటువంటి వారమే ఉన్నాం. ఎవడు అనాలోచనతో తీసుకుంటాడు వాడు శిక్షకు పాత్రుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధుడా నీకు వందనాలు. పాలు పొందుచుండగా ప్రభువా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. తప్పక నీ గాయపడిన హస్తముతో మమ్మల్ని తాకమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇంకా ఎవరైతే బిడ్డలు ఇందులో పాలు పంచుకోలేకపోతున్నారో తప్పక నీ కార్యానికి బిడ్డలు సంసిద్ధులుగా చేయమని ప్రార్థన చేస్తూ ఈ బలలో ప్రభువా రొట్టె ద్రాక్షరసమును తీసుకొని చుండగా పరిశుద్ధపరచమని యేసు నామమును బట్టి ప్రార్థన వచ్చాము పరమ తండ్రి. ఆమేన్. బలలో పాల్గొందాం. చిన్ని వారు ప్రత్యేక కాన్ఫరెన్స్ తీసుకొచ్చారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ మేరీ నరేష్ గారు ప్రతి నెల కూడా చక్కగా రెంట నిమిత్తము అదేవిధంగా చర్చ్ నిమిత్తము ప్రత్యేక కానుక వారు ఇస్తూ ఉన్నారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రత్యేక కానుక. అదేవిధంగా ప్రశాంతి జాన్సన్ గారు వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. కృతజ్ఞత కానుక అని వారు రాశారు. వారిని బట్టి స్తుతిస్తూ తప్పక ఇచ్చినట్టు తీసుకొచ్చినటువంటి ప్రత్యేక కానుకలను బట్టి బిడ్డలు ప్రత్యేక రీతిలో దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుని మనము ఒక కార్యక్రమాన్ని అందరూ కళ్ళు మూసుకోండి. ప్రియ సహోదరులందరూ కూడా ఇంతవరకు కిచెన్లో చాలా కష్టపడ్డారు. వారిని బట్టి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఇచ్చినటువంటి వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా ఎంతమందిని సహకరించడానికి చేరి తీసుకురావడానికి ఈరోజు నూతనంగా కూడా మా ప్రియులు ట్రాన్స్పోర్ట్లో సహకరించారు. వారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా అవకాశం ఉన్నటువంటి వారు వినోద్కి లైసెన్స్ వచ్చింది. ఇంకా ఎవరైతే మనకి కార్లు చక్కగా ఉన్నాయి వారందరూ కూడా సహకరించి చక్కగా అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ నెలలో స్త్రీ సహవాసం ఉంటుంది. అది డేట్ తెలియజేస్తే మంచిది. నేను గ్రూప్లో తెలియజేస్తాను. వారు నాకు తెలియజేసిన తర్వాత కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో పాలు పొందాలని తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాలని తెలియజేస్తున్నారు. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన దీవించు నామమునకు వందనాలు ప్రభువా. మీ కృపల తండ్రి ఇంత చక్కనైనటువంటి ఆరాధన ప్రభువా ఆరంభము నుండి ప్రభువా ఇంతవరకు జరగడానికి మీరు ఎంతగానో సహాయం దయచేశారు. అందుని బట్టి మీకు స్తోత్రమయ్యా. మీ కృపల వర్ధిల్లింపచేయండి. నాయన స్తుతించినటువంటి స్తుతులు ఆరాధన చేసినటువంటి ఆరాధన ప్రభువా ప్రత్యేక పాటలు క్వైర్ పాటలు ప్రభువానికి స్తోత్రం తండ్రి. అన్నింటిలోనూ సహాయము దయచేశారు. అందరి బట్టి మీకు స్తోత్రం నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తున్నామయ్యా. నీకు వందనాలు నాయన. బిడ్డలు ఎటువంటి ఆలోచనతో ప్రభువా నీ సన్నిధికి వచ్చారో ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. వారి జీవితంలో ఏమైతే అవసరతలు ఉన్నాయో ప్రభువా నీకు వందనాలు. ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో ప్రభువా సమస్తమును ఎరిగినటువంటి దేవుడు తండ్రి. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన ద్వారా బిడ్డలు ప్రత్యేకముగా దీవించబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించబడుదురుగాక ప్రభువా. ఇగో అనారోగ్యంతో వచ్చినటువంటి బిడ్డలు ప్రభువా స్వస్థపరచబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచబడుదురుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి. నీకు వందనాలు. తప్పక బిడ్డలను దీవించండి. అదేవిధంగా ఈ రోజు నాయన ఎవరైతే పరిచర్యలు చేశారో ప్రభువా నీకు వందనాలు తండ్రి. సంఘ పెద్దలుగా ఉన్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ట్రాన్స్పోర్ట్ ఇచ్చినటువంటి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. వాహనాలు ఇచ్చినటువంటి సహోదరులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ కృపల వారి క్షేమము దయచేయండి ప్రభువా నీకు వందనాలు. చక్కటి వంటలు సిద్ధపరిచినటువంటి నాయన ప్రభువా శాంతరా గారిని బట్టి ప్రభువా నీకు వందనాలు. చిన్న బాబు నైనా ప్రసాద్ గారు నేను ఇంకా ఎవరైతే సహకరించారో సహోదరి నైనా నాయన తప్పక బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ప్రశాంతి జాన్సన్ ప్రభువా నీకు వందనాలు. గత 6 సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచారు. ఈ నూతన ఏడాదిలో ప్రభువా ప్రత్యేకమైనటువంటి అభిషేకముతో తండ్రి నీ సన్నిధిలో వారిని ఇంకను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి ఆలోచనలు యావత్తునైనా సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. వెత్తబడినటువంటి కానుకలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తప్పక ప్రభువా కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయనని వాక్యం సెలవించినాడు తండ్రి. సమృద్ధిగా ప్రభువా వారి జీవితంలో వారి హృదయంలో నిశ్చయించుకున్నది తండ్రి నీ సన్నిధిలోకి తీసుకొచ్చినట్టుగా ప్రభువా దానికి ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేక కానుకలు తీసుకొచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రత్యేకమైనటువంటి ప్రభువా
వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక లోటుపాట్లని తీర్చమని ప్రార్థన చేస్తున్నాను రాజా, నీకు స్తోత్రం. బిడ్డలు కొంతమందినైనా ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారు ప్రభువా, మీకు వందనాలు. తప్పకనైనా ప్రభు అతి తొందరలో మంచి ఉద్యోగంలో స్థిరపరచబడడానికి సహాయం దయచేయండి ప్రభువా, మీకు వందనాలు. రాత్రికాల సమయంలో ప్రయాణం వేస్తున్నటువంటి మాధవి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని దయచేయండి ప్రభువా. ఈ రోజు నూతనంగా వచ్చి మందిరానికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. తప్పక ప్రత్యేకమైనటువంటి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను రాజా, నీకు వందనాలు. మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ రీతిగా ప్రభు ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి ఈ ఆరాధన ప్రభువా దినదినము అభివృద్ధి పరుస్తున్నారు ప్రభువా. అనేక మంది నూతన సహోదరులను సహోదరులను సంఘములో మీరే ప్రభువా కలుపుతూ ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రం. ఇంకా నువ్వు బలపరచండి, స్థిరపరచండి, మీ నామానికి మహిమకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నెలకు ఒక సెలవు వచ్చేటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా, బిడ్డల్ని ప్రత్యేకమైన రీతిలో దీవించండి, ఆశీర్వదించండి ప్రార్థన చేస్తున్నాను. స్వదేశంలో మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలను విడిచి ప్రభువా విదేశాల్లో ఈ విధంగా ఉండిచుండగా ప్రభువా బిడ్డలకి గొప్ప క్షేమాన్ని దయచేయండి ప్రభువా. వారి చదువుల్లోను, వారి ఉద్యోగాల్లోను ప్రభువా, వారి యొక్క నేను ప్రభువా స్కూల్లోను, హాస్టల్స్ లోను తండ్రి, భార్యలు స్వదేశంలోని ప్రభువా, భర్తలు విదేశాల్లో ఉంటున్నారు, భర్తలు స్వదేశంలోని ప్రభువా, భార్యలు విదేశాల్లో ఉంటున్నారు ప్రభువా. బిడ్డలకి క్షేమం దయచేయండి. కుటుంబంలో ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా తండ్రి ఒకరికొకరు ప్రేమ, ఆప్యాయత, ఐక్యత కలిగినైనా నడుచుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నువ్వు ఏర్పాటు చేసినటువంటి కుటుంబములుగా తండ్రి, సంఘముగా ప్రభువా నీకు వందనాలు. ఐక్యత కలిగి ముందుకు కొనసాగే గొప్ప కృపను అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తూ ఇక సమస్త అవసరతలు మీ పాదాలు చెంది పెడుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ చిత్తమైతే మరొక మరి ఈ విధంగా కలుసుకునేంత వరకు మీ కృపా కాపుదల సన్నిధి నాతో మాతో మా అందరితో పాటు ఉంచి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి ప్రభువా బ్లెస్సింగ్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. గత వారంలో పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల నూతన ఏడాదిలో ప్రవేశించి ఉండగా తండ్రి ఓ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదంతో మీరు నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. నీ రాజ్యం వచ్చును గాక, ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము చేరి వచ్చినటువంటి మన పైనను, మన కుటుంబాల పైనను, హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ సహవాసం పైనను, సర్వలోకంలో ఉన్నటువంటి ఆయన పరిశుద్ధుల పైనను ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశనామకు సంపూర్ణ విజయము, అపవాది కనంత నాశనము, యేసు నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఒకరికొకరు సమాధానకరమైనటువంటి వందనాలు తెలియజేసుకుని సమాధానకరమైన వందనాలు తెలియజేసుకుని మనము ఇక్కడి నుంచి అవతలకి మూవ్ అయిపోతాం. సో వెంటనే వారు వచ్చేస్తారు.